హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజమండ్రి సండే ఛానల్. తిరుపతి టూర్ అన్నది ప్లాన్ చేసుకున్నాము. 2 months బిఫోర్ దర్శనం టికెట్స్ తీసుకున్నాము. దాని నుంచి ట్రైన్ టికెట్స్ అన్నవి తీసుకున్నాము. మా ట్రైన్ భీమవరం నుంచి తిరుపతికి రాజమండ్రి స్టేషన్కి అరైవల్ అయ్యాము. రాజమండ్రి స్టేషన్ బయటిది 2 o'clockకి రాజమండ్రి స్టేషన్కి వచ్చాము. లోన మనకి టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి భీమవరం అన్నది మేము రీచ్ అయిపోయాము 4 o'clockకి. మా ట్రైన్ అన్నది వచ్చే టైం అయిపోయింది. ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వస్తుందని చెప్పి మా వీక్షిత కంగారు పడిపోతుంది. ఎక్కేద్దాం ట్రైన్ అని చెప్పేసి. సో ట్రైన్ అన్నది ఆగింది. లోనికి వెళ్ళిపోయాము. ప్లేసెస్ చూసుకొని కూర్చుని పోయాము. తిరుపతి మార్నింగ్ 5:30కి రీచ్ అయిపోయాము. చాలా రద్దీగా ఉంది జనంతో. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ట్రైన్లోనే మనకి స్టేషన్లోనే మనకి టికెట్స్ అన్నవి ఇస్తున్నారు. అప్ అండ్ డౌన్ 100 రూపీస్ తక్కువకి ఇస్తున్నారు మనకి ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ అన్నవి. సో పక్కాగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళే, ఇందులో ఫ్రాడ్ ఏమీ లేదు. మేము స్టేషన్ నుంచి బై వాక్ వస్తున్నాము. మెయిన్ స్టేషన్కి, అదే ఫ్రంట్ మెయిన్ గేట్కి వస్తున్నాము. దాన్ని ఎదురుగుంటేనే మనకి బస్ స్టాండ్ ఉంటుంది. బస్సెస్ ఉంటాయి, తిరుమలకి వెళ్ళే బస్సెస్, చాలా బస్సెస్ అన్నవి ఉంటాయి. సో టికెట్ అన్నది చూపించేసాము బస్ స్టాండ్లోని. ఇదిగోండి బస్ స్టాండ్, ఇదే స్టేషన్ ఎదురుగుంటానే ఉంటుంది. బస్సెస్ అన్నవి ఇలా పెడతారు. స్టార్ట్ అయిపోయాము. టికెట్ చూపించి స్టార్ట్ అయిపోయాము. 4 days వ్యాలిడిటీ ఉంటుంది అది మనకి. సపోజ్ ఇప్పుడు మనం ఏ మండేయో తీసుకున్నాం అనుకో, 4 days ఉంటుంది. ఎట్లా అంటే 4 days అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 days ఉంటాయి. అట్లా వ్యాలిడిటీ ఉంటుంది. కొండపైకి వెళ్ళిన తర్వాత కొండపై నుంచి కిందకి రావడానికి 4 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. వెళ్ళే దారిలో మనకి శ్రీనివాస నివాసం కనిపిస్తుంది. సో శ్రీనివాస నివాసం రూమ్స్ తీసుకోవాలంటే ఆన్లైన్లోనే తీసుకోవాలి. మనం డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అడిగితే మట్టికి మాత్రం మనకి రూమ్ టికెట్స్ అన్నవి దొరకవు. ఓకే, మాకు రూమ్ లేదు. మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు తిరుమలకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ అన్నవి 50 రూపీస్కి 100 రూపీస్కి రూమ్స్ ఉంటాయంట. తీసుకోవాలి వెళ్ళి. సో చాలా రైనీగా ఉంది, చాలా రద్దీగా ఉంది, చాలా కూల్గా కూడా ఉంది తిరుమల అంతా కూడాని. సో స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. మనకి వెళ్ళే దారిలో బస్ స్టాండ్ ఉంటుంది. టికెట్స్ ఎవరైతే తీసుకోలేదో పైన మనకి బస్ పక్కకు పెట్టి టికెట్స్ తీసుకోమని చెప్తారు. టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ మనం తీసేసుకున్నాం కాబట్టి చూపించేసాము. ఇది అలిపిరి మనకి నడక దారిన వెళ్ళొచ్చు, బస్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇదే అలిపిరి నుంచి మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే శ్రీవారిమెట్టుకు వెళ్ళే ఆటోస్ కూడా ఉంటాయి. శ్రీవారిమెట్టుకి అలిపిరికి 1000 steps అన్నవి డిఫరెన్స్ వస్తాయి. సో మన ఇష్టం. అలిపిరి వెళ్ళాలనుకున్న వాళ్ళు అలిపిరి వెళ్ళొచ్చు. శ్రీవారిమెట్టు నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు శ్రీవారిమెట్టు నుంచి వెళ్ళొచ్చు. సో స్టార్ట్ అయ్యింది, వెళ్తుంది బస్ అన్నది. అందరూ కూడా గోవిందా గోవిందా అనుకుంటూ బస్ని స్టార్ట్ చేశారు. కొత్తగా ఇప్పుడు జరిగిన ప్రభుత్వంలో అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి తిరుమల అన్నది చెప్పడం కోసం నేను ఈ వీడియో అన్నది చేశాను. సో నేనేమైనా క్లారిటీగా కొన్ని విషయాలు ఇవ్వకపోయినా ఏమనుకోవద్దు, సారీ. ఇది ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంకో స్టాప్ వస్తుంది, సెక్యూరిటీ స్పాట్. అది మన లగేజెస్తో అన్నీ దిగిపోయి మనం ఆ లగేజ్ని మనల్ని కూడా చెకింగ్ చేస్తారు. మనం తిరుమలకి వెళ్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉండాలని చెప్పేసి మన లగేజెస్ అన్నీ కూడా చెకింగ్ చేస్తారు, స్కాన్ చేస్తారు. అలా మనం లగేజ్ని పెట్టేసి మన ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ దాంట్లోకి వెళ్ళి మనం చెకింగ్ చేయించుకోవాలి. తర్వాత మన లగేజ్ అంతా తీసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నవి నాట్ అలౌడ్. సపోజ్ హీటర్, డ్రైయర్స్ ఇలాంటివన్నీ పక్కన పడేస్తారు. మనం ఏ బస్సు అయితే ఎక్కామో ఆ బస్ నెంబర్ డ్రైవర్ని అడిగి కనుక్కొని మళ్ళీ అదే బస్సు ఎక్కాలి. మళ్ళీ లేకపోతే బస్సు మారిపోతాము. ఇప్పుడు మనం బస్ స్టాండ్లో దిగిపోయి అక్కడి నుంచి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. సో బస్ స్టాండ్లో దిగిపోయాము. సిఆర్ఓ ఆఫీస్కి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి రైట్ సైడ్ ఏమో వెంకన్ బాబుది గ్రీనీ ఏరియాలో ఉన్న ఫొటోస్ తీసుకునే జంక్షన్ ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ అయితే జంక్షన్ ఇది లెఫ్ట్ సైడ్ స్ట్రైట్, ఇది గ్రీనీగా ఉండేది రైట్ సైడ్ ఉంటుంది.
లెఫ్ట్ సైడ్ అయితే మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనకి రూమ్ లేదు కాబట్టి 50 రూపీస్ 100 రూపీస్ రూమ్స్ అన్నవి అలాట్మెంట్ ఉంటాయి. మనం లైన్లో నుంచుంటే 1 అవర్కి స్లిప్ ఇస్తారు. ఆ తర్వాత 2 అవర్స్కి అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది మనకి. సో కేశవఖండ అన్నది మేము వెళ్ళిపోయాము. కేశవఖండ 2 అవర్స్ టైం ఉందని వెళ్ళి కత్తిళ్ళు ఇచ్చేసాము. మనకి అందులోనే లాకర్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ అయిపోయిన తర్వాత మేము అన్నదానానికి వచ్చాము. అన్నదానానికి వచ్చే రూట్లో మనకి ఫ్రీ బస్సెస్ ఎక్కి అన్నదానానికి వచ్చే రూట్లో ఆ హోటల్స్ ఉంటాయి. ES1 అనే గేట్లోంచి మేము స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తుంటే అన్నదానం సంబంధించిన పెద్ద బిల్డింగ్ ఒకటి కనిపించింది. వెంగమాంబ అన్నప్రసాదం అని చెప్పి. ఫుడ్ క్వాలిటీ బాగాలేదని చెప్పి చాలా వీడియోస్ చాలామంది చేశారు. అప్పట్లో ఉండే సిచ్యువేషన్స్కి చేశారు. మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఫుడ్ క్వాలిటీ ఏ రకంగా ఉన్నదన్నది మీకు నేను చూపించిపోతున్నాను. సో ఎంతమంది వెళ్ళినా సరే మనం ఎక్కడ వెయిటింగ్ లేకుండా దేవుడి భోజనానికి ఫ్రీగా వెళ్ళడానికి చాలా ఉండే ఏరియా ఏదంటే తిరుమలలోనే. మేము వెళ్ళే దారిలో తిరుమలకు సంబంధించిన ఒక మ్యాప్కి సంబంధించిన ఫోటో అన్నది కూడా నేను చూశాను. సో రైనీ వల్ల కొంచెం క్లారిటీ లేదు, కూల్గా ఉంది బాగానే ప్లేస్ అంతా కూడాని. సో వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మనకి చూడండి, ఓకే ఇది మ్యాప్కి సంబంధించిన విజువల్. ఇది క్లారిటీ అయితే మెయిన్ లేదు, ఒక్కసారి అది విజువల్ అది జస్ట్ మీకు చూపించడం కోసం అలా తీసాను. మాకు రూమ్ అన్నది వచ్చేసింది. 1 అవర్ లైన్లో నించున్న తర్వాత 2 అవర్స్కి మొబైల్కి మెసేజ్ వచ్చింది. 2 అవర్స్కి రూమ్ అన్నది వచ్చేసింది. అక్కడ లగేజ్ అంతా పెట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మేము భోజనానికి అన్నది వచ్చేసాం అన్నప్రసాదానికి. జనం అందరూ కూడా ఇలా కూర్చున్నారు. క్వాలిటీ ఏ రకంగా ఉందో నేను చూపించిపోతున్నాను. ప్రసాదం, కొబ్బరి పచ్చడి, పప్పు, రైస్ కూడా చాలా క్వాలిటీగా పెట్టారు మనకి. చాలా బాగుంది. సాంబార్ కానీ పెరుగు కూడా చిక్కగా ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. సో మధ్యాహ్నం ఏమీ తినలేదు. మనకి మధ్యాహ్నం 12 o'clockకి పప్పు అన్నం మా ప్రసాదం కింద పంచిపెట్టారు టీటీడీ వాళ్ళు. అది తీసుకొని ఫినిష్ చేసేసాము. ఈవినింగ్ అయితే అన్నప్రసాదం తీసుకున్నాము. వరాహస్వామి దర్శనం చేసుకుందామని చెప్పేసి అన్నప్రసాదం అయిపోయిన తర్వాత స్ట్రైట్గా స్టెప్స్ దిగి కిందకు వచ్చేస్తే అన్నప్రసాదం వరాహస్వామి దర్శనం అన్నది చేసేసుకున్నాము. నైట్ విజువల్ తిరుమల ఇది. 9కి క్లోజ్ చేస్తారు టెంపుల్. వరాహస్వామి టెంపుల్ 9కే క్లోజ్ చేసేస్తారు. టైమింగ్స్ కూడా నేను షూట్ చేసి పెట్టాను. మార్నింగ్ది కంటిన్యూ వీడియో నేను మళ్ళీ చెప్తాను. బాయ్.